షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. టాపిక్ ఫర్ టుడే, గుడ్ ఫ్రూట్స్, మంచి ఫలములు, మంచి ఫలములు. టెక్స్ట్ ఇస్ ఫ్రమ్ ద గాస్పుల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూ చాప్టర్ 7 verses 17 చదువుకుందాం. అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును. ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును. ఇక్కడ గమనించినప్పుడు మామిడి చెట్టు కనిపిస్తుంది. ఇక్కడ రెండు కాయలు ఉన్నాయి. ఈ మంచి చెట్టు మంచి ఫలములనే ఫలిస్తుంది. మంచి చెట్టు మంచి ఫలములను ఫలిస్తుంది. వాక్య భాగంలో అదే ప్రభు చెప్పాడు పర్వత ప్రసంగంలో, పలికిమాల చెట్టు కాని ఫలములు ఫలించును. గమనించినప్పుడు మంచి చెట్టు, మస్ట్ బి లైక్ ఎ గుడ్ ట్రీ. దేవుడు తన ఉద్యానవనంలో ఒక మంచి చెట్టుగా నేను నాటాడు. కానీ నువ్వు కాని ఫలము ఫలిస్తే దేవుడు బాధపడే దేవుడే ఉన్నాడు. ఒక మంచి చెట్టు మంచి ఫలమునే ఫలిస్తుంది. గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనములో ఆత్మ ఫలమేమనగా అని చూస్తున్నాం. ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్, అది మంచి ఫలములు అనగా అవి దేవుడు కోరుకునే ఫలములు. అవి ఆ ఫలాన్ని మనం ఫలించాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఆయన మంచి చెట్టు, నువ్వు మంచి చెట్టు వలె ఉన్నావా? మంచి చెట్టు వల్ల ఉన్నట్టయితే నువ్వు మంచి ఫలం ఫలిస్తావు. వాక్యభానం చూస్తున్నాం, మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు. మంచి చెట్టు మంచి ఫలములు ఇస్తుంది, కానీ కాని ఫలములను, చెడు ఫలములను అది ఇవ్వదు. అది మంచి చెట్టు కాబట్టి నువ్వు రక్షించబడిన విశ్వాసమైతే, తిరిగి జన్మించిన బిడ్డవైతే నువ్వు కాని ఫలములు ఫలింపవు. దేవునికి ఇష్టమైన ఫలములను ఫలిస్తావు. మనక మాటకు రాయబడింది ఇక్కడ, పనికిమాల చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. You can expect good fruit from a bad tree. పనికిమాల చెట్టు, వాక్యమా చూస్తున్నాం, పనికిమాల చెట్టు మంచి ఫలములను ఫలింపనేరదు. చాలామంది కూడా పనికిమాల చెట్టు వలె ఉన్నారు. కొంతమంది క్రైస్తవ సమాజంలో మంచి చెట్టును పోలి ఉన్నవారు ఉన్నారు. వారు మంచి ఫలములే ఫలిస్తారు. కష్టకాలం ముందు కానీ నష్టకాలం ముందు కానీ వారు కాని ఫలమును ఫలింపనేరడు. కాని మాటలు వారి నోటి నుంచి రావు. వారు మంచి పనులు చేస్తారు, మంచి కార్యం జరిగిస్తారు. పరిగమాల చెట్లు ఉన్నాయి. వీ కెన్ ఎక్స్పెక్ట్ గుడ్ ఫ్రమ్ దెమ్. వారి నుంచి మంచి ఆశించలేము మనం. వారు మంచి ఫలం ఫలింపనేరరు వారు. ఇంకా దే ఆర్ నాట్ ఇన్ ద లార్డ్. They are not led by the Spirit of the living God. దేవుని ఆత్మ చేత నడిపించబడడం లేదు వారు. దేవుని వారు లేరు. వారు దేవుని వాక్యమునందు వారు నిలిచి ఉండలేరు. కాబట్టి వారు మంచి ఫలములను ఫలింపలేరు. మనం వారి నుంచి ఏనాటి ఆశించలేము. కాబట్టి ఒక హెచ్చరిక, మంచి ఫలములు ఫలింపుని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. ఒక హెచ్చరిక, వార్నింగ్. మంచి ఫలమును ఫలించినట్లయితే అది నరకబడి అగ్నిలో వేయబడుతుంది. కానీ మన యజమానుడు దీర్ఘశాంతంగా దేవుడు కాబట్టి అవకాశం ఇస్తున్నాడు. దట్ వి మే ప్రొడ్యూస్ గుడ్ ఫ్రూట్ ఫ్రమ్ అవర్ లైఫ్స్. మన జీవితంలో మంచి ఫలములు, ఆత్మ ఫలము, వెలుగు ఫలము, నీతి ఫలములు, జిహ్వా ఫలమును దేవునికి అర్పించాలని ఆశిస్తున్న దేవుడు నీకు సమయం అవకాశం ఇస్తున్నాడు. నీ ఆశకాన్ని పడింపచేస్తున్నాడు.
అలా ఫలింపక ఉన్నట్లయితే ఇట్ బి కట్ ఆఫ్. అన్నాడు బాప్తిస్మ యోహాను కూడా, ఇదిగో గొడ్డలి చెట్ల వేన ఉంచబడి ఉన్నది, ఫలింపున ప్రతి చెట్టు కూడా నరకబడి అగ్నిలో వేయబడుతుంది. డిజాస్టర్స్ థింగ్ విల్ హ్యాపెన్. కాబట్టి నువ్వు మంచి ఫలమును ఫలించడానికి దేవుడు ఈ దినం ఇచ్చాడు, ఈ సంవత్సరం ఇచ్చాడు. తోటమాల వల్ల ప్రార్థన చేస్తున్నాడు ఆయన. ఈ సంవత్సరం వరకు ఉండనిమ్ము, ఈ సంవత్సరం వరకు ఉంటామనేదో మాకు తెలియదు, అంతే రేపు ఉంటామనేదో మాకు తెలియదు, ఆ మరుక్షణం ఉంటామనేదో మాకు తెలియదు. కాబట్టి మంచి ఫలమును ఫలించడానికి దేవుని ఆత్మశక్తి పొందుకొని ఈ లోకంలో జీవించడానికి ప్రభు ఆత్మశక్తిని దయచేయును గాక. ఆమేన్. కృపాభరితుడ ప్రేమగల మాతను మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు నాయనా. మేము మంచి చెట్టు వలె ఉండి మంచి ఫలమును ఫలించే వారు కృప దయచేయండి. పనికిమా చెట్టు వలె ఉండకుండా కాని ఫలమును ఫలించకుండా ఉన్నట్టు కృపను దయచేయండి యేసయ్య. మంచి ఫలములు ఫలింపున ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి ఆ హెచ్చరిక జ్ఞాపకం చేసుకున్న తండ్రి, ఆత్మ ఫలాన్ని ఫలించుటకు, వెలుగు ఫలమును ఫలించుటకు, నీతి ఫలము ఫలించుటకు నైనా మీ ఆత్మశక్తి మాకు ఇవ్వగలందుకు మీ స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ, వాక్యం వింటున్న ప్రతిభను దర్శించి మీ లోతైన కార్యాల వారు జరిగించమని ప్రభువుని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.